లేదండి, అందరూ కూడా చుట్టూ కూర్చుంటారు కాబట్టి వాళ్ళకేమి చెప్పలేదు ఇందులో. పూర్వం తేషామాసనాన్ని కర్తవ్యాన్ని యథోత్తరం వక్తుశ్చాపి తదా దివ్యం ఆసనం పరికల్పయేత్. చెప్పేవాడికి మాత్రం ఆసనం పరికల్పనం, కూర్చునేందుకు మంచి ఆసనం, కొంచెం సుఖవంతమైన ఆసనం ఉండాలి. ఇంకా ఉదముఖో ఉత్తరాముఖం కానీ, ప్రాంగుఖశ్చైవ, ప్రాంగుఖం అంటే తుర్ముఖం, అటుగానే ముఖం పెట్టి బ్రాహ్మడు కూర్చోవాలి. అథవా పూర్వదింగేయ పూజ పూజ్య మధ్యత, పూజ్యం పూజక మధ్యలోంచి మనుషులు నడవకూడదు. అంటే దేవుడికి ఉన్న ఈ కూర్చున్న బ్రాహ్మణుల మధ్యలోంచి ఎవరు నడవకుండా మీరు అలా దాన్ని చేసుకోండి. ఆ బ్రాహ్మణికి కనుక అడివేశామనుకోండి, వీళ్ళు ఇలా పోతూ ఉంటారు వస్తూ ఉంటారు. కాబట్టి పూజ్యకులు, పూజ్యం అంటే ఇది పూజనీయమైనటువంటిది, పూజకుడు అంటే పూజ చేసేటువంటి వాడు బ్రాహ్మడు. వీళ్ళకు మధ్యలోంచి ఎవరు నడవకూడదు. మన చాలా నియమాలు చెప్తారు, మళ్ళీ చెప్తే మీరు అందరూ కూడా మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. అజామధ్యే విజామధ్యే దంపత్యో గురు శిష్యయో నందీశంకరయోర్మధ్యే పూర్వపుణ్యం వినశ్యతి. ఇవన్నీ కూడా మన మంత్రిలో చెప్తారు. అంటే చదువుకున్న వాళ్ళ మధ్యలోంచి నడవకూడదు. మేకల మంద పోతుంటే మధ్యలోంచి నడవకూడదు. దాని కొమ్ములు చాలా షార్ప్గా ఉంటాయి. ఇలా కొట్టిందంటే మనకు సరిగ్గా కిడ్నీ ఉన్న జాగాలోనే దాని కొమ్ములు ఆ ఎత్తులో ఉంటాయి, అది రచ్చన అవుతుంది. కాబట్టి అజామధ్యే మేకల గుంపు మధ్యలోంచి నడవకూడదు, వాటిని పోనివ్వాలి ముందు. ద్విజామధ్యే చదువుకున్న పండితులు ఉంటే వాళ్ళని తోసుకుంటూ మధ్యలోంచి అగౌరవంగా వెళ్ళకూడదు. దంపత్యోహో భార్యాభర్తల మధ్యలోంచి నడవకూడదు. గురు శిష్యయోహో చదువు చెప్పేవాడు వినేవాడి మధ్యలోంచి నడవకూడదు. నందీశంకరయోస్తేవ నందీశంకరునికి మధ్యలోంచి పోకూడదు. అందుకని మనం ఎటు నుంచి పోతే అటు నుంచే వెనక్కి వస్తాం. శివుడి గుడిలోకి పోయినప్పుడు ఎటు పోతే అడిదికి వెనక్కి రావాలి, సోమసూత్రాన్ని దాటకుండా. ఇవన్నీ నియమాలు చెప్తారు. పూర్వపుణ్యం వినశ్యతి, అలా చేస్తే కనుక పూర్వపుణ్యం పోతుంది. కనుక ఆ భక్తకు పూజక భావం అంటారు. ఆ రెండింటి మధ్యలోంచి ఎవరిని పోకుండా చేయాలి. విశాలావసుధాయత్ర కర్తవ్యం తత్ కథాస్థలం, విశాలమైనటువంటి స్థలంలో కూర్చొని కథాశ్రవణం చేయాలి. శ్రోతృణామాగమే ప్రోక్త దేశకాలాదికో విధి విరక్తో వైష్ణవోపి ప్రోవేద శాస్త్ర విశుద్ధికృతు దృష్టాంత కుశలోధీర. దృష్టాంతం అంటే ఎగ్జాంపుల్స్, దృష్టాంత కుశలుడైన వాటితో చెప్పించాలి. మధ్యలో దృష్టాంతాలు ఎగ్జాంపుల్స్ చెప్పరావాలి. ఇలా అయింది కనుక ఇలా చేశాడు, మన దగ్గర కూడా ఇలా చేస్తామని చెప్పి దృష్టాంతాలు మధ్యలో చెప్పవచ్చు. వక్తాకార్యోతి నిస్పృహ అనేక ధర్మ విభ్రాంత స్త్రైణ పాఖండవాదిన. కాబట్టి ధర్మ సందేహాలు ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళు అడిగితే జవాబిచ్చే స్థితిలో బ్రాహ్మడు ఉండాలి, చెప్పేవాడు ఉండాలి. శుకశాస్త్ర కథోచ్చారే త్యజ్యాస్తే యది పండితా. కాబట్టి ఎవరైతే చెడ్డ అలవాట్లు ఉంటాయో, స్త్రీలందు ఆశావాదులు ఉంటారో అలాంటి వాళ్ళను ఈ కథకు రానివ్వకపోవడమే మంచిది. వాళ్ళు రాకపోతే రాలేదనుకుంటే మంచిదే, వాళ్ళు రాకపోయినా మంచిదే అనుకోవాలట. వక్త్రా క్షౌరం ప్రకర్తవ్యం దినదర్వాగ్రతాప్తయే. అర్వాగ్రతాప్తయే, క్షౌరకర్మలన్నీ కూడా చేయించుకోవద్దని చెప్తున్నాడు. ఇక గణపతిని పూజించేసి పండితులను సన్మానించుకొని తర్వాత కృష్ణమూర్తిని ఆరాధన చేసుకొని ఇక్కడ కథాశ్రవణం చేయాలి. పండిత సంశయచ్ఛేత్త, ఆ పండితుడు సంశయాలను పోగొట్టేవాడైన వాడే ఉండాలి, సంశయాలు తెలియాలి. అందుకని మాకు ఎన్నో సంశయాలు వస్తుంటాయి. నల్గొండ గురుజోధన శర్మ గారు లాంటి వాళ్ళకి ఫోన్ చేసి అడిగి అయ్యాకి దీనికి అర్థమైందని అడుగుతుంటాం అప్పుడు పెద్దవాళ్ళని. కాబట్టి నాకు మాధవానంద స్వామి వారు దీక్ష ఇచ్చారు, భాగవతం చెప్పమని చెప్పేసి మంత్రోపదేశం చేశారు. ప్రతిరోజు మేము మూలమంత్ర జపం చేసి వస్తాం. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా రోజు చేయాల్సిందే మంచి రోజులలో. కాబట్టి ఆ ఉపదేశం ఇచ్చినాడు ఆయన అదే చెప్తాడు అనమాట. భాగవతాన్ని మీరు ఏ విధంగా చెప్పగలిగితే ఆ విధంగా ప్రచారం చేయండి. ఇలాగే చేయాలి అలాగే చేయాలి నియమాలు పెట్టి వాళ్ళని కష్టపెట్టకండి. ఇంట్లో సంభావిత ద్రవ్యాలు ఏ ఉంటే వాటితో చేయండి. ఎంత ఘనంగా చేయగలిగితే అంత ఘనంగా చేయించండి, ఎంత బీదగా చేస్తే అంత బీదగా చేయించండి. నాకు మాధవానంద గారు చెప్పినప్పుడు చాలా మంచి ఉపదేశాలు ఇచ్చారు ఆయన. మూలమంత్ర ఉపదేశం ఒకటే కాకుండా చెవులో బట్టగప్పి ఉపదేశం ఇస్తారు. నాకు మా రెండో బావ గారిని తీసుకుంటారు, మా ఇద్దరికి ఇచ్చారు. మన తెలంగాణలో ఉన్నటువంటి పీఠం, దాన్ని ఏమంటారు, అదేం పీఠం అది, మన మదనానంద పీఠం, మదనానంద మఠం అని మన మావది వినోద్ వాళ్ళ తాతగారు బ్రహ్మానంద సరస్వతి స్వామి వారు అక్కడనే వెళ్ళి దీక్ష తీసుకున్నారు. మరుకు ఆశ్రమంలో ఆయన దీక్ష తీసుకున్నారు. దాన్నే మఠం ఇప్పుడు ఇక్కడ తిగుటనా అదే తొగుట అనే ఊర్లో ఉండేది. ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకుపోయి ఇక్కడ మెదక్ దగ్గర పెట్టారు. దానికి తొగుట ఆయన అధిష్టాత. మన తెలంగాణలో ఉన్న ముఖ్య పీఠం అదొకటే ఇప్పుడున్న వాటిల్లో. ఆ పీఠాధీశ్వరుల పేరు మాధవానంద సరస్వతి. ఆ మాధవానంద సరస్వతి గారు మనకున్న పీఠానికి అధిపతి. వారు దీక్ష ఇవ్వడం అంటే చాలా మాకు భాగ్యం అనుకుంటాం. కథా విఘ్న విఘాతాయ గణనాథం ప్రపూజయేత్. గణనాథుడిని ప్రపూజనం చేయకపోతే, ఒకసారి గణపతిని పూజించకుండా మొదలుపెట్టామంటే విఘ్నాలు వస్తాయి. సాగర మదనం సమయంలో విఘ్నాలు వచ్చాయి, విషం వచ్చింది. అందుకని శ్రీమద్భాగవతస్యాపి తత పూజా ప్రయత్నత కర్తవ్య విధినా ప్రీత్యా ధూపదీప సమన్వితా తతస్తు శ్రీఫలం ధృత్వా నమస్కారం సమాచరేత్. ఫలాన్ని బ్రాహ్మణుడికి ఇచ్చి శ్రీఫలం ఇచ్చి దండం పెట్టుకోవాలి. మారేడు ఫలం అంటే మారేడు ఫలం, కొబ్బరి పండు లేదంటే అరటి పండు ఇచ్చేసి దండం పెట్టాలి. శుద్ధి ప్రసన్న చిత్తైన కర్తవ్య కేవలం తథా ప్రసన్న చిత్తులై వినాలి. ఎక్కడ కూడా మనసులో ఎలాంటి బాధలు పెట్టుకోకుండా గుర్తు వస్తారు. పోయిన వాళ్ళు గుర్తు వస్తే వాళ్ళని స్మరించుకొని దండం పెట్టుకోవడం, అంతకంటే ఎక్కువ ఏం చేయకూడదు.
ఇక మనసంతా కూడా భగవంతం పైన ఉంచాలని చెప్తున్నాడు. ఇక లోక ధన అగార పుత్ర చింతాం యుధస్య. నా ఆఫీసులో ఏమవుతున్నదో, నా భార్యను సంపాదించిందో, నా భర్తను సంపాదించడో, ఈ విషయాలన్నీ కూడా కాసేపు మర్చిపోవాలి. ఈ 7 రోజులు కూడా ధనచింతను మర్చిపోయి కథాచిత్త శుద్ధమతి, మనస్సు శుద్ధంగా ఉండాలి. కథపైనే లగ్నం చేసి ఉంచాలి మనసును. ఆసూర్యోదయమారభ్య సార్ధ త్రిప్రహరాంతకం. ప్రహర అంటే ఒక 3 గంటల సమయాన్ని ప్రహర అంటారు. సూర్యుడు ఉదయించిన తర్వాత 3 గంటల పొద్దున 3 గంటల సాయంత్రం అయినా కనీసం భాగవత పారాయణ ప్రవచనాలు జరగాలి ఇంట్లో. కథా విరామ కర్తవ్య. మధ్యాహ్నే ఘటికాద్వయం. మధ్యాహ్నం 2 గడియలనే కానీ కథా విరామ కర్తవ్య. ఈ కథకు విరామం ఇవ్వాలి. ఎందుకంటే వినేవాళ్ళకు కూడా బోరు కొడుతుంది. వీడు 4 గంటలు చెప్తూనే ఉన్నాడు, ఇంకెన్ని గంటలు ఇలా మమ్మల్ని కూర్చోబెడతాడు, ఇది ఒక బాధ అవుతుంది. మలమూత్ర జయార్థం ఈ లఘ్వాహార సుఖావహ. మనం ఎక్కువ ఆహారం తీసుకుంటే మలమూత్ర విసర్జనాలు వస్తాయి. కాబట్టి మమ్మల్ని అయితే టీ కాఫీ కూడా తీసుకోవద్దని చెప్తారు. మా గురువు గారు చెప్పిన ఉపదేశం. భాగవత అల్పం చెప్తున్నప్పుడు టీ కాఫీలు కూడా రానివ్వకూడదు, అల్పాహారం తీసుకోవాలి. ఎంత తక్కువ ఆహారం తీసుకుంటే అంత మనం తక్కువ సార్లు ఆశోచ గృహానికి వెళుతూ ఉంటాం. కాబట్టి మలమూత్ర జయార్థం హి లఘ్వాహార సుఖావహ హవిష్యాన్నేన కర్తవ్యో ఏకవారం కథార్థిన. అన్నం ఏకవారం, భోజనం ఒక్కసారే తినమన్నాడు, అది రాత్రిపూట. బ్రహ్మచర్య మధస్సుప్తి పత్రావళ్యాంచ భోజనం. బ్రహ్మచర్యం చేయాలి, భూమిపైన పడుకోవాలి. అధస్సుప్తి, కింద పడుకోవాలి, భూమిపైనే పడుకోవాలి అని చెప్తున్నాడు. ఇంకా కామం, క్రోధం, మదం, లోమం, మాత్సర్యం ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి సంస్కారహీనుడుగా ఉండకూడదు. ఈ 7 రోజులు కూడా సంస్కారవంతంగా జీవనం గడపాలి. వేద వైష్ణవ విప్రాణం గురువు వ్రతినాంచ. గోవులను, వేదవ్రతులను, పుణ్యాత్ములను, పెద్దవాళ్లను అందరినీ కూడా గౌరవించాలి. స్త్రీ రాజమహతాంచైవ నిందాం వర్జేయత్యత. కథ వింటున్నటువంటిప్పుడు మనకు శత్రువు వచ్చినా సరే రండయ్య కూర్చొని పక్కన కూర్చోబెట్టుకోవాలి తప్ప శత్రుభావాన్ని వహించకూడదు. ఉదార మానసం తద్వత్ ఏవం కుర్యాత్ కథావ్రతి. ఇవన్నీ చేసినటువంటి కథావ్రతి ఆయనకు కథ యొక్క పుణ్యం లభిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. దరిద్రస్య క్షయోరోగి నిర్భాగ్య పాపకర్మవాన్. ఇవన్నీ కూడా పోతాయండి. దరిద్రుడు ధనవంతుడు అవుతాడు. 12 బ్రాహ్మణాన్ పశ్చాత్ భోజయన్ మధుపాయసై. కనీసం 10-12 మందికి రోజు భోజనం పెట్టాలి అని చెప్పారు. అందుకనే మనం రాత్రి భోజనానికి అందరినీ ఉండవని చెప్తూ ఉంటాం. ఇక ఈ విధంగా సనత్ కుమారుడు వాళ్ళందరూ కూడా నలుగురు చెప్పినటువంటి కథను నారదుల వారు ఆ తల్లికి చెప్పడం, వాళ్ళకి ఆ పుత్రులకి ఇద్దరు కూడా జ్ఞాన వైరాగ్యాలకి యవ్వనం తరుణం రావడం, వాళ్ళందరూ కూడా నిరసించుకోవడం. అప్పుడు నారదుడు అంటూ ఉన్నాడు, అయ్యా ఎంత మంచి విషయాలు మనం ఇక్కడ ముచ్చరించుకున్నాం. ధన్యోస్మి అనుగ్రహీతోస్మి భవద్భి కరుణాపరై అద్యమే భగవాన్ లబ్ధ సర్వపాప హరో హరి. ఈరోజు విష్ణుమూర్తిని మాకు కనిపింపజేశావు. ఇక్కడ గోకర్ణుని కథలో విష్ణు పార్షదులే వచ్చారు ఇక్కడికి, అలాంటి మంచి కథ చెప్పావయ్యా అని చెప్పుకుంటూ ఇంకా శ్రవణం సర్వధర్మేభ్యో వరం మన్యే తపోధనా వైకుంఠస్థో యత కృష్ణ శ్రవణాదేశ లభ్యతే. ఆ వైకుంఠుడు చాలా తొందరగా శ్రవణం వల్ల లభించేది. దీనివల్లనే స్వర్గే సత్యేచ కైలాసే వైకుంఠే నాస్తి అయం రస. ఈ రసం స్వర్గంలో, సత్యలోకంలో, వైకుంఠంలో, బ్రహ్మలోకంలో దొరకదయ్యా. అత పిబంతు సద్భాగ్యా మామా ముంచత కరిహించింది. అమ్మ ఒక్కరోజు కూడా, ఒక్క గడియ కూడా విడిచిపెట్టకుండా దీన్ని వినమని చెప్తున్నాడు. కలవు భాగవతీ వార్త భవరోగ వినాశిని. సంసారం యొక్క భవరోగాలన్నీ పోగొట్టేటువంటిది ఈ కలియుగంలో భాగవతం ఒక్కటే అని చెప్తున్నాడు. సురక్షయే కదా బ్రాహ్మై చిందిమే సంశయం త్విమం. అప్పుడు శౌనకుడు అడుగుతున్నాడు, నాకున్న సంశయాలన్నీ కూడా తొలగించారయ్యా, మీకు నా నమస్కారం అంటున్నాడు. శ్రీనాథ నారాయణ వాసుదేవా శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణే. శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణే. శ్రీపద్మనాభాచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఒక్క శ్లోకం చదివి ఆపుతాను. భాగవతం, శ్రీమద్ భాగవతంలో మహాత్మ్యం ఇంతవరకు మనం విన్నామండి. భాగవతం చదివితే ఏమిటి, చెప్తే ఏమిటి, ఇదంతా కూడా మొదటి రోజు పొద్దుట పూట ఇదే ఉంటుంది. సాయంత్రం నుంచి నిజమైన భాగవత కథ మొదలవుతుంది. శుకశౌనక సంవాదం ఉంటుంది, అలాగే ఉద్ధవ విదుర సంవాదం ఉంటుంది. సంవాదం అంటే ఇద్దరు మాట్లాడుకోవడం ఏమీ లేదు. మీరు అడగడం, నేను చెప్పడం, మీరు వినడం, ఇవే ఉంటాయి తప్ప ఏమి ఉండదు. శౌనకాది మహాపురుషులంతా కూడా సూత పౌరాణికుడిని ప్రశ్నించడం మంగళాచరణంతో చేస్తున్నాడు. మంగళాచరణం చేసి ఆపేద్దాం. జన్మాద్యస్య యతోన్వయాదితరశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముఖ్యంతి యత్ సూరయః తేజోవారి మృతాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. వేదంలో ఈశ్వరుడు నిబద్ధుడై ఉంటాడు. అలాంటి వేదోపబృంహితమైనటువంటి భాగవత కథను మనం ఈరోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభించేసి 12 స్కందాలు ఎంతవరకు అయితే అంతవరకు యథాశక్తిగా మనం చెప్పుకుందాం.
వలసిన కథలు చెప్పుకోవడానికి అవకాశాన్ని భగవంతుడు కల్పించాలని, అందరికీ కూడా సదారోగ్యాన్ని మంచి దీన్ని కలిగించాలని, చనిపోయినటువంటి దివంగత ఆత్మకు అక్షయ పుణ్యలోకాలు ప్రాప్తించాలని, యజమాని పడుతున్నటువంటి కష్టాలన్నిటి కూడా పుణ్యఫలం లభించాలని, అలాగే వారిని ఆశీర్వదించి చేయించినటువంటి పెద్ద మనిషి ముత్తన్న గారికి కూడా మంచి జరగాలని, దీర్ఘాయుషు పూర్ణాయుషు కలగాలని మరొకసారి ప్రార్థిస్తూ, హరి ఓం తత్సద్ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వే జనాః సుఖినో భవంతు. ఈ బాలకృష్ణ వినాచినాడు అందరూ 9 నుంచి 11 దాకా వచ్చినాడు. టిఫిన్ సాయంత్రం 5 నుంచి 5:30 తర్వాత భోజనం అంటే మీరు చెప్పండి, మరి యజమాని చెప్పండి. 9:30కు టిఫిన్. అయ్యా అందరూ రావాలి. 7 రోజులు పొద్దున్న రాసి పెట్టాం. 9:30 నుంచి 11:30 వరకు ప్రవచనం. మళ్ళీ సాయంత్రం 3:30 నుంచి 5:30. పొద్దున ప్రవచనం తర్వాత అల్పాహారం టిఫిన్ ఉంటుంది. సాయంత్రం భోజనం ఉంటుంది. మీరు తప్పకుండా అందరూ రావాలి, భోజనం కృష్ణ. మీరు ఎక్కడ టిఫిన్ చేస్తారా? టిఫిన్ చేసి లోపలే కిందనే లోపలికి మీ ఇష్టం. టిఫిన్ పెట్టి అందరూ బెడ్ తిరిగి ఆ అయ్యగా లోపలికి ఆ మహాత్మ్యం పద్మపురాణంలో మహాత్మ్యం ఇదంతా కూడా భాగవత మహాత్మ్యం. ఎందుకు వినాలి అది? అందుకని ఇవాళ 7వ రోజులే కనుక ఇవాళ మధ్యాహ్నం నుంచి అందుకని మొదటి శ్లోకం చదివి అక్కడే చేస్తాం. అక్కడ టిఫిన్ అక్కడ చేస్తాం. అమ్మా టేబుల్ అవే బేబీ టేబుల్ ఉందా? దేవుళ్ళు చూడ కదా దేవుళ్ళు హలో ఇదే కూర్చోండి. ఫలం దుష్కృతి నాశనం. విజయవాడ అయింది, విశాఖపట్నంలో అయింది, చెన్నూరులో అయింది, కాశీలో అయింది.
అవునాయా నేను తెచ్చి మొదటి రోజు ప్రాతః ప్రవచనం అయిపోయింది.